నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా టీసాట్ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు మనం నీటిని ఆదా చేయడం ఎలా, అంటే ఆదా చేయడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు, అంటే చర్చించడానికి మనతో పాటు ఉన్నారు హైడ్రోజియాలజిస్ట్ అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వర్కింగ్ యాజ్ ఓఎస్డి డాక్టర్ జల సత్యనారాయణ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ విశేషాల గురించి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి వర్షపాతానికి సంబంధించి, అంటే ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం ఉంది అండ్ భారతదేశంలో వర్షపాతాన్ని కంపేర్ చేస్తూ ఈ వర్షపాతం తగ్గుతున్న క్రమం ఏమిటి అంటారు? ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏముందంటారు? ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు అడవులు బాగా ఉండేది, చెట్లు బాగా ఉండేటివి. చెట్లు ఉన్న దగ్గర మనకు ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకు మళ్ళీ ప్రిసిపిటేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా మనకు ఎక్కడైతే వెజిటేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ వర్షపాతం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మనకు రాను ఏమవుతుంది, జనాభా పెరగటం వల్ల ఓపెన్ ప్లేసెస్ తగ్గిస్తున్నాం. ఈ అడవులను కొట్టడము, వ్యవసాయానికి యూజ్ చేసుకోవటము, అడవులను కొట్టడము, టౌన్లు పెంచటము, ఇట్లా కాంక్రీట్ జంగల్ ఏర్పడిన తర్వాత మనకు ఈ ఓపెన్ ఏరియాస్ అన్నీ తగ్గి మనకి ఇవాపరేషన్ అనేది కొన్ని అర్బన్ ఏరియాస్లో మొత్తం తగ్గిపోతుంది. ఓన్లీ రన్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. అందుకు వర్షపాతం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వర్షపాతం ద్వారా ప్రతి మనిషికి, అంటే అంతకు ముందు సంవత్సరానికి అంటే ఎంత శాతం నీరు అందుబాటులో ఉండేది, ఇప్పుడు ఎంత అందుబాటులో ఉంది అంటారు? మీకు ఒకప్పుడు చూసుకుంటే మొదట ఇప్పుడు ఇది చూడండి, ఇది హైడ్రలాజికల్ సైకిల్. ఈ సైకిల్ ప్రకారం ఏంటంటే మనకు వెనకట ఉన్న పరిస్థితి ఇది. మనకు వర్షం పడ్డ తర్వాత 9% మాత్రమే సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది, 9% ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది, 42% ఇవాపరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ రెండు ఉంటాయి. తర్వాత రన్ ఆఫ్ 40% ఉంటుంది. ఇది కంప్లీట్గా అట్లనే మెయింటైన్ అయితే మన పరిస్థితులు చాలా బాగుంటాయి. కానీ మనం వీటన్నిటినీ ఏం చేస్తున్నాం, ఓపెన్ ప్లేసెస్ తగ్గిస్తూ, వెజిటేషన్ తగ్గిస్తూ, జనావాసాలు పెరుగుతున్నాయి, మన నీటి అవసరాలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా మనకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఇప్పుడు టౌన్లలో, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఎంతవరకు ఉంది ఓపెన్ ప్లేస్? 2%, 3% ఉంటుంది. మనకు 9% సాయిల్ మాయిశ్చర్ ఉండాలి, 9% ఇన్ఫిల్ట్రేషన్ ఉండాలి. అది లేదు. మొత్తం 18% కూడా రన్ ఆఫ్కి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడో పోతున్నాయి. ఇక్కడ మాత్రం భూగర్భ జలాలను మనము బోర్లేసి తీస్తున్నాం. కాబట్టి భూగర్భ జలాలు టౌన్లలో చాలా వరకు ఎక్కువ శాతము డీప్ కావడానికి ఆస్కారం అదే ఉంది. అంటే మనం ఇప్పుడు భారతదేశంలో కానీ, అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే వర్షపాతం సంబంధించి ఈ గ్రౌండ్ లెవెల్స్ అంటే ఎలా ఉన్నాయంటారు కంపారిటివ్గా చూస్తే? గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఎవ్రీ మంత్ వాటర్ లెవెల్స్ను మెజర్ చేస్తుంది. వాటర్ లెవెల్స్ మెజర్ చేసి అది ప్రతి నెల రిపోర్ట్, ఈ ఫిగర్లో చూడండి, అప్ అండ్ డౌన్ అని ఉంది. ఆ ఆసిలేషన్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ వాటర్ లెవెల్స్. మనం టాప్ లైన్ని గ్రౌండ్ అనుకుంటే ఇది ఈ ఆసిలేషన్ ఉన్నది అప్ అండ్ డౌన్. ఒక అప్ ఒక డౌన్ తీసుకుంటే ఆ వాటర్ లెవెల్స్ 1 ఇయర్కు సంబంధించింది. అట్లనే గ్రీన్ బార్స్ ఉన్నాయి. ఆ గ్రీన్ బార్స్ ఏంటంటే రెయిన్ఫాల్, మనకు ప్రతి సంవత్సరము పడే వర్షపాతము. అది ప్రతి నెల ఎంత అయిందో ఆ బార్ చూపిస్తుంది. అయితే మనకు ఈ ఫిగర్లోనే మనకి ఈజీగా అర్థమవుతుంది. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు తక్కువ పైకి వస్తుంది గ్రౌండ్ వాటరు, ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఎక్కువ పైకి వస్తుంది. మీరు అది చూడండి, ఒక లింబు అప్పు వచ్చే లింబును అబ్జర్వ్ చేయండి. వర్షపాతం ఎక్కువ ఉన్న దగ్గర పైకి ఎక్కువ పోతుంది, అంటే భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి అన్నట్టు. అదే వర్షపాతం అయిపోయిన తర్వాత నవంబర్ నుంచి మే వరకు చూస్తే కంప్లీట్ ఫాలింగ్ ఉంది. ఆ ఫాలింగే మనకు మేలో వచ్చే వాటర్ లెవెల్స్. అట్లనే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మెజర్ చేస్తూ అందరికీ అవేర్నెస్ ఇస్తుంది. మీరు ఈ సంవత్సరం పంటలు వేసుకోవాలి, ఈ పంటలు వేసుకుంటేనే మీరు సస్టైన్ కాగలుగుతారు, ఈ వరి పంట పెట్టొద్దు, లేకపోతే ఐడి క్రాప్స్ వేసుకోవాలి. అట్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చాలా అవేర్నెస్ ఇస్తుంది. అంటే మనం ఎన్ని వాటర్ వాడినా ఖచ్చితంగా మళ్ళీ మనం పారబోస్తుంటాం భూమి మీద.
సో అవి గ్రౌండ్ వాటర్గా మారుతాయంటారా, లేకపోతే మారవా, అసలు ఏమైపోతాయంటారు వాటర్? మనం మామూలుగా పారబోసే నీళ్లు జస్ట్ వెట్ కావటానికి కానీ లేకపోతే ఎవాపరేషన్ కావటానికి కానీ పనికొస్తాయి, కానీ భూగర్భ జలాలకు పనికిరావు. భూగర్భ జలాలకు పనికి రావాలి అంటే మనం ఆర్టిఫిషియల్గా అంత కాంక్రీట్ జంగల్ చేస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి దాంట్లోకి నీళ్లు, భూమిలోకి నీళ్లు ఇంకే ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత్రమే భూగర్భ జలాలు మనం ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి కదా అని చాలామంది అంటే పొదుపు చేయడం అది ఎక్కువగా వాడేస్తుంటారు కదా. సో అలా చాలామంది ఏమంటారంటే ఫ్రీగా వస్తున్నాయి కదా ఏముంది వాడేస్తామనే అభిప్రాయం ఉంది. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు అలాంటి అవేర్నెస్ మేము చాలా ఇస్తున్నాము. ఈ వేస్టేజ్ అనే ఐటమ్స్ ఏంటంటే ఎన్ని విధాలు ఉన్నాయి అనేది కూడా మనము అవగాహన తీసుకున్నట్టయితే మనం లేచినప్పటి నుంచి బ్రష్ చేసుకోవటం కానీ లేకపోతే షేవింగ్ చేసుకోవటం కానీ బాత్ చేసేటప్పుడు కానీ అట్లనే రన్నింగ్ ట్యాప్ దేనికి వాషింగ్ క్లోత్స్, తర్వాత అంట్లు తోమటందుకు కానీ ఏ విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే ట్యాప్ ఓపెన్ చేస్తున్నాము, వాడుతున్నాము, మొత్తం పని అయిపోయిన తర్వాతనే ట్యాప్ క్లోజ్ చేస్తాం. దానికి బదులు ఒక బకెట్ మగ్గు వాడుకున్నట్టయితే మనం చాలా ఉన్న వాటర్ని సేవ్ చేసుకుంటే మనకు వస్తున్న వాటరు చాలా సేవ్ అవుతుంది. ఒక్కరోజు మీకు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఉంటుంది, ఒక సప్లై డే నాడు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చూడండి, ప్రజలు చాలా సేఫ్గా వాడుకుంటారు, చాలా సేఫ్గా వాడుకుంటారు. అదే పరిస్థితి రోజు వాడుకుంటే ఎంత బాగుంటుంది ఉన్న వాటర్ని. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎన్నో కిలోమీటర్ల నుంచి మన అదృష్టం అది, మనకు 2 నదులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి. గోదావరి అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, కృష్ణా 150 కిలోమీటర్ల దూరం ఉంది. అంత లోతైన ప్రదేశం నుంచి ఇంత హైట్కి రావాలంటే ఎన్నో పంపింగ్ స్టేషన్స్ ఉండాలి, ఫిల్టరింగ్ స్టేషన్స్ ఉండాలి, శుద్ధి కేంద్రాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అంతే ఎంతో ఖర్చు అవుతుంది. 1 కిలోలీటర్కు 45-50 రూపాయలు పడుతుంది గవర్నమెంట్కి. కానీ మనం ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్రీగా 20,000 లీటర్లు నెలకిస్తుంది. అందుకని ఎవరికి వాల్యూ తెలియదు. ఫ్రీ అని కాకుండా ఈ అవేర్నెస్ అనేది ఎక్కువ చేస్తుంటే వాళ్ళకు కూడా అవగాహన కలిగి సేఫ్గా వాడుకుంటారు అనేది. అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మనిషికి అంటే సగటు మనిషికి రోజువారీ అవసరాలకు సంబంధించి ఇంత పర్సంటేజ్ వాటర్ వాడాలి అని ఉంటుంది. అంటే ఎంత అవసరం అవుతుందంటే ప్రభుత్వమే ఎందుకు లెక్కలు చేయాలి, మనది మనం చూసుకోవచ్చు కదా. మనకు రోజు లేచినప్పటి నుంచి మనకు సాయంత్రం వరకు ఎన్ని నీళ్ళు అవసరం వస్తాయి, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం మనం లెక్క చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. వాటర్ బ్యాలెన్స్ అనేది మన సొంతగా కూడా మనం వాడుకోవచ్చు. మనకు వస్తున్న నీళ్ళెన్ని, మనం ఖర్చు చేస్తున్నది ఎంత, చేయవలసింది ఎంత అని కూడా చూసుకుంటే ఎంతో వాటర్ వేస్ట్ చేస్తున్నాం. మీకు చెట్లకు నీళ్లు పట్టేటప్పుడు కూడా ట్యాప్ ఇంకా వస్తుందనుకోండి ఇంట్లో, అది కట్టేయకుండా ఏం చేస్తాము, ఇంట్లో వరండాలు కడుగుతాము, తర్వాత బండ్లు కడుగుతాము. ఇట్లా ఇన్ని విధాలుగా వేస్ట్ చేస్తారు. ఆ వేస్ట్ చేసేదే మనం సేవ్గా ఒక బకెట్ మాప్ తీసుకుంటే అన్ని తుడుచుకోవచ్చు, బకెట్ క్లాత్ తీసుకుంటే వెహికల్ తుడుచుకోవచ్చు. అట్లా ఒక బకెట్ తోటి అయిపోయే పనులు మనం 100 లీటర్లు వేస్ట్ చేస్తున్నాం. అందుకని దీని మీద అవగాహన చాలా అవసరం. అంటే ఇప్పుడు మనకి 2002లో వాల్టా చట్టం అనేది ఒకటి వచ్చింది. సో దానికి సంబంధించి అంటే దాంట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి అంటారు, అసలు దాని నేపథ్యం ఏంటి అంటారు? వాల్టా దాంట్లోనే ఉంది, వాటరు ల్యాండ్ ట్రీ యాక్ట్. ఈ వాటర్ మీద అవగాహన ఏంటంటే మోర్ దెన్ 200 స్క్వేర్ మీటర్స్ హౌస్ ఏదైతే ఉందో, మోర్ దెన్ 200 స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియాలో కట్టుకునే హౌజ్కు కంపల్సరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి అనేది మ్యాండేటరీ. కానీ అది మనం చేయట్లేదు. అది చేస్తే కానీ మనం తీసుకునే వాటర్కు బ్యాలెన్సింగ్ మళ్ళీ లోపలికి పంపిస్తున్నాం అనుకోండి, మళ్ళీ మన భూగర్భ జలాలు పడిపోకుండా ఉంటాయి. కానీ వాడుతున్నాం కానీ లోపలికి పంపించట్లేదు. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత చెట్లు ఉన్నాయి, చెట్లు కూడా ఒక చెట్టు నరికితే 6 చెట్లు పెట్టాలి. ఎవరు పెడుతున్నారు?
అవసరానికి నరికి వాడుకుంటున్నారు, మళ్ళీ పెట్టడం లేదు. ఈ చెట్లు నరకటం కూడా పర్మిషన్ తీసుకొని నరకాలి, లేకపోతే అది కూడా క్రైమే. బోర్వెల్స్ డ్రిల్ చేసేటప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ తీయాలంటే కూడా రెగ్యులేషన్ ఉంది. ఈ చట్టం ప్రకారం మనం ఎంత వాడుతున్నామో దానికి సెస్ కూడా కట్టాలి. ఇప్పుడు వాటర్ చట్టం ప్రకారం దానికి ఏంది, మీటర్లు ఫిక్స్ చేయాలి, మీటర్లు ఫిక్స్ చేసి చేయాలి. బోర్వెల్ నీళ్ళు వాడుతున్నప్పుడు మ్యాండేటరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఉండాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండదు, మీటర్లు ఉండవు, మనం వాటర్ మాత్రం వాడుతుంటాము, రీఛార్జ్ చెయ్యము. ఫలితంగా మనకు భూగర్భ జలాలు ఇప్పుడు హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలను అయితే 2000 ఫీట్లు పోతేనే కొంచెం తడి తగులుతుంది, లేకపోతే నీళ్ళు రావు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే మన రాష్ట్రంలో తీసుకున్నా కానీ దేశంలో కానీ అంటే ప్రపంచంలో కంపారిటివ్గా ఎలా ఉంది అంటారు? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ నుంచి మనకు రిపోర్టే ఉంది. దాదాపు 44 కంట్రీస్ 2030 వరకు డ్రై వాటర్ స్ట్రెస్ ఏరియాస్, అందులో మన ఇండియా కూడా ఉంది. ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి. నిజంగా పరిస్థితి కూడా అట్లనే వస్తుంది. ఒకప్పుడు నేను ఇప్పుడు 68 ఏళ్ళు, నేను చిన్నప్పుడు బావులలో ఈత కొట్టేవాడిని, ఇప్పుడు లేవు. బావులలో ఈతలు కాదు, వాటర్ కూడా గ్లాసులు బాటిల్ కొని తాగాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పటి నుంచి కూడా మనము జాగ్రత్త పడకపోతే ముందు మన కలాం గారు చెప్పారు, స్నానం చేయాలంటే తడిగుడ్డతో తుడుచుకోవాలి, వెంట్రుకలు తలంటి స్నానం చేసేది లేదు, గుండు చేయించుకోవాలి, ఎవరైనా గుండు చేయించుకోవాలి. అలాంటివి చాలా టిప్స్ చెప్పాడు ఆయన 2070 వరకు ఎట్లుంటుంది పరిస్థితి అనేది చెప్పాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచే వాటర్ మీద చాలా అవేర్నెస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇది సాగునీటికి సంబంధించి ఎంత నీరు అవసరం అవుతుంది అంటారు? అసలు అంటే ఇది ఎక్కడి నుండి సమకూరుతుంది అంటున్నారు? రూరల్లో అయితే మనకు పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, ఫామ్ పాండ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వర్షాన్ని నిల్వ చేసుకొని వాటి ద్వారా భూగర్భ జలాలు పెంపొందించేటందుకు కార్యక్రమాలు ఆల్రెడీ చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా మనం అదే వాటర్ను శుద్ధి చేసుకొని తాగటము. తర్వాత భూగర్భ జలాలు రూరల్లో అట్లా ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాలలో, అంటే టౌన్లో ఏ టౌన్ అయినా తీసుకోండి, మనం ఓపెన్ ప్లేస్ మొత్తం క్లోజ్ చేసినాం కాబట్టి అందులోకి రీఛార్జ్ లేదు, మనం తీసే వాటర్ను అందులో గ్యాప్స్ వచ్చేస్తాయి. కాబట్టి మనకు గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా పోతుంది. అందుకని జాగ్రత్త అనేది టౌన్లలో తీసుకోవాలి, రూరల్లో కూడా తీసుకోవాలి. అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఎన్ని జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటారు? లాస్ట్ ఇయర్ వరకు పర్వాలేదండి. ఈ 2 సంవత్సరాల నుంచి వర్షాలు ఇండిస్క్రిమినేట్ రెయిన్ఫాల్ అంటారు. అంటే పడితే ఒకటేసారి పడటము, కుంభవృష్టి పడటం. దాని ఫలితంగా రీఛార్జ్ అనేది లేకపోవడం, ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా రీఛార్జ్ లేకుండా రన్ ఆఫ్ ఎక్కువైపోవటం, దాంతో భూగర్భ జలాలు పెరగకపోవటము, మనం తీసే వాటర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాబట్టి మనకు భూగర్భ జలాలు కంపల్సరీ సేవ్ చేసుకోవాలి, వచ్చిన వాటర్ను ఒడిసి పట్టుకోవాలి, లేదా భూమిలోకి ఇంకించాలి. అట్లయితేనే మనం జాగ్రత్తగా ఉంటేనే మనకు ముందు భవిష్యత్తులో మనకు వాటర్ స్కేర్సిటీ రాకుండా ఉంటుంది. అంటే ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగాలంటే అసలు ప్రజలు ఏం చేయాల్సి ఉంటుందంటారు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, ఏం చేయాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ 2 పద్ధతులండి. పట్టుకొని వాడుకోవటమా, లేదా భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచటమా, రెండు పద్ధతులు పాటిస్తే ఉన్న వాటర్ను సేవ్ చేసుకోవచ్చు, వాటర్ని సేవ్ చేయొచ్చు. అసలు అంటే మనకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగాలంటే ఖచ్చితంగా భూమిలోకి పంపాల్సిందే. ఓకే, సీవరేజ్ కలవకుండా ఫ్రెష్ వాటర్ను మాత్రమే భూమిలోకి పంపాలి. అంటే మనకు ఇంటిలో బేసిక్గా మనం ఇంట్లో నీటిని సేవ్ చేయడానికి ఎట్లాంటి ఫార్ములా, అంటే ప్రతి ఒక్కరు ఎలాంటి ఫార్ములా పాటించాల్సి ఉంటుందంటారు? మామూలుగా మన ఇళ్లలో ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్కి ఇప్పుడు కొత్త కొన్న ట్యాప్లలో రెస్ట్రిక్టర్స్ ఫిట్ చేస్తారు, జాలి లాంటి ఉంటుంది. అవి కొన్నేమో స్ప్రే అవుతుంటాయి, కొన్నేమో ఫోమ్ వస్తుంటాయి. నార్మల్ ట్యాప్కి దీనికి స్ప్రే అయ్యేదానికి ఫోమ్ దానికి తేడా ఎంత ఉంటుందంటే, 1 నిమిషంలో నార్మల్ ట్యాప్లో 15 లీటర్స్ వస్తే స్ప్రే అయ్యే దాంట్లో 9 లీటర్స్ వస్తుంది, ఫోమ్ దాంట్లో 6 లీటర్లు వస్తుంది. ఈ మూడింటితోటి కూడా సేమ్ వర్క్
పెర్ఫామ్ చేయొచ్చు. అంటే మనం తక్కువ నీటితోటి ఎక్కువ పెర్ఫామ్ చేయడానికి మనము ఫోమ్ లాంటిది ట్యాప్స్ యూజ్ చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు చాలామంది అంటే ఇళ్ళల్లో అంటే కొంతమంది కాకుండా రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆర్ఓ అని వాడుతున్నారు. అప్పుడు వేరే వాటర్ సైడ్లో వస్తూ ఉంటుంది, అంటే వేస్ట్ అవుతుందంటారా వాటర్? దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అంటారు, లేకపోతే ఆర్ఓ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు? ఆర్ఓ వల్ల ప్రాబ్లమ్స్ ఏంది, వేస్ట్ వాటర్ అంతా బయటకు వస్తుంది. అందులో కెమికల్ లేకపోతే మాత్రము దాన్ని కూడా భూగర్భ జలాలకు పంపించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎట్లా డైరెక్ట్ వాటర్ తాగాలంటారా, ఎట్లా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? వాటర్ బోర్డు నుంచి సప్లై చేసే వాటర్ మన కంట్రీలో సెకండ్ వచ్చిందండి క్వాలిటీలో. హైదరాబాద్ సప్లై చేసే వాటరు కంట్రీలో సెకండ్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే, కాబట్టి మనం అదే ప్యూరెస్ట్. మనం ఫిల్టర్ చేసి అన్ని చేసి మనకు కావలసిన రీతిలో మనకు సప్లై చేస్తుంది వాటర్ బోర్డు. డైరెక్ట్ మీరు ట్యాప్ వాటర్ తాగేయాలంటారు? తాగొచ్చు, అంటే ధైర్యంగా 100% తాగొచ్చు. కాకపోతే వర్షాకాలంలో మాత్రం కొంచెము మందంగా వస్తుంది, దాన్ని వేడి చేసుకొని తాగాలి. వేడి చేసుకొని తాగితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన వాటర్. ఓకే, అంటే ఇంకుడు గుంతలు ఇప్పుడు చాలా కూడా పద్ధతులు చెప్పి ఉంటారు మీరు. ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ ద్వారా ఎంతవరకు మనం గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచొచ్చు అంటారు? ఇంకుడు గుంతల దానికి కూడా మనకు రూఫ్ సైజుని బట్టి మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక 100 స్క్వేర్ మీటర్స్ రూఫ్ ఏరియా ఉంటే నార్మల్ రెయిన్ఫాల్కి ఒక 6 క్యూబిక్ మీటర్స్, 100 స్క్వేర్ మీటర్స్ దానికి 6 క్యూబిక్ మీటర్స్ పిట్ కట్టుకోవాలి. దాంట్లో మనం ఫిల్టర్ మీడియా కూడా వేస్తాం. ఫిల్టర్ మీడియా ఏం వేస్తాము, 40 mm కంకర, 40 mm కంకర, 20 mm కంకర, తర్వాత ఇసుక. ఈ మూడిటి ద్వారా ఫిల్టర్ అయ్యి లోపలికి భూమిలోకి మంచి ఫ్రెష్ వాటరే వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ బోర్ల నుంచి మనం తీసుకొని వాడుకోవచ్చు. అంటే మనం ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చే ముందే అంటే దాని ఇంకుడు గుంతలకు సంబంధించి ఏం చేస్తే అది నీరు బాగా ఇంకుతుంది అంటారు? వర్షాకాలం వచ్చే ముందు కాదమ్మా, మనము ఈ ఊడ్చుతున్నప్పుడు జనరల్గా ఊడుస్తున్నప్పుడు కూడా ఊడ్చి అక్కడ ఒక గుంట కనిపిస్తుంది కాబట్టి అందులో చెత్త వేసేస్తాము. అట్లా కాకుండా రెగ్యులర్గా మెయింటైన్ చేయటం అంటే పైన ఏదైతే ఇసుక ఉంటుందో ఇసుక మీద పైనుంచి రూఫ్లో వచ్చే వాటర్ తోటి ఒండు లాంటిది వస్తుంది, అదంతా ఇసుక మీద వేరుకుంటుంది. ఆ ఇసుకను రిప్లేస్ చేయటం కానీ, లేకపోతే ఇప్పుడు జియో టెక్స్టైల్ అనే ఒక మ్యాట్ వస్తుంది. ఆ మ్యాట్ను ఇసుక కింద ఒక లేయరు, ఇసుక పైన ఒక లేయర్ వేసినట్టయితే ఆ పైనుంచి వచ్చే వాటర్లో వచ్చే ఏ వేస్ట్ మెటీరియల్ అయినా దాని మీద వేరుకుంటుంది. అది ఎండిపోగానే మళ్ళీ మనం దులిపి వేసేస్తే మనకు వితౌట్ కాస్ట్ వీ కెన్ మెయింటైన్ అవర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. ఓకే, హైదరాబాద్లో ప్రస్తుతం త్రాగునీటికి సంబంధించి వర్షపాత అంటే దానికి సంబంధించి సురక్షితమైన వాటర్కి సంబంధించి ఎట్లాంటివి పాటిస్తున్నారు హైదరాబాద్లో? హైదరాబాద్లో వర్షానికే వాటర్ తాగేనీటికి వాటర్ బోర్డు అన్నీ ఏ స్టాండర్డ్ ప్రకారం ఇవ్వాలనో ఆ స్టాండర్డ్ ప్రకారము ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసే ఇస్తుంది. ఓకే, ప్రతిరోజు అలాంటివి ఏమైనా పొల్యూషన్స్ ఉన్నాయా, ఎక్కడ ఏమున్నాయి అనేది 100 శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసి మనకు సప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి విద్యార్థులు చిన్నప్పటి నుండి నీటి వాడకంలో ఎలాంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి అంటారు? ఇప్పుడు నేను చెప్పిన విద్యార్థులు ఇప్పటిదాకా ఈరోజు అవేర్నెస్ అంతా స్టూడెంట్స్, పేరెంట్స్, తర్వాత సిటిజన్స్ వాళ్ళకే అవేర్నెస్ ఇస్తున్నాము. రెయిన్ వాటర్ మన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వీళ్ళందరూ ఏంటంటే వాటర్ సప్లై ఉన్న రోజు చూడండి రోడ్డు మొత్తం తడిసిపోద్ది. అట్లా కాకుండా రోడ్డు మీద అవసరం లేదు, మనం కడగాల్సిన అవసరం లేదు. రోడ్లు కడగటం వల్ల రోడ్లు చెడిపోతాయి తప్ప ఆ వాటర్ పడి డ్యామేజే తప్ప మంచిది కాదు. అయితే అలాంటిది సేఫ్గా వాడుకోవాలి. అవసరం ఉన్నప్పుడే ట్యాప్ ఓపెన్ చేయాలి, అవసరం లేనప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ప్రపంచ జల దినోత్సవం ఈరోజు. సో ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అంటే నీటికి సంబంధించి ఎట్లాంటి పద్ధతులు ఇంకా మనం అవలంబిస్తే మనం నీటిని ఇంకా సేవ్ చేసుకోవచ్చు అంటారు వృధా చేయకుండా? ఇంకా ఈ సంవత్సరం థీము చాలా స్పెషల్గా ఉంది, గ్లేషియర్ ప్రిజర్వేషన్ అని. హిమానీ నదాలను మనం అట్లనే ఉంచుకోవాలి అని. ఎందుకంటే అది
వేడి తాపం ఎక్కువై అవి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగి మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని దాంతోపాటు ఏ పొల్యూషన్ లేకుండా మంచినీళ్ళు మాత్రమే సప్లై చేసి మంచినీళ్ళని మాత్రమే వాడాలి. రెయిన్ వాటర్ను స్టోర్ చేసుకోవాలి లేదా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాటర్ బోర్డ్ తరఫున అంటే ఈ సంవత్సరం మీరేం చేస్తున్నారు? అసలు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే సమ్మర్లో మోర్ దెన్ ఎప్పుడు సప్లై చేసే వాటర్ అలాగే ఉన్నా కూడా 85,000 ఇండ్ల నుంచి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ పెరిగింది లాస్ట్ ఇయరే. అది ఎందుకు అని పరీక్ష చేస్తే మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోవటం వల్ల రోజు మనం ఈ వాటర్ బోర్డు సప్లై చేసే వాటర్ సరిపోక, అంటే జనరల్గా బోర్వెల్స్ వాటర్ తోటి ఏదైతే డొమెస్టికల్ యూజ్ ఉందో అది ఈ వాటర్ మీద స్ట్రెస్ పడటం వల్ల వాటర్ ట్యాంకర్స్ మీద డిమాండ్ పెరిగింది. వాటర్ ట్యాంకర్స్ మీద డిమాండ్ పెరగంగానే ఒకటేసారి ఇంత ఎందుకు పెరిగింది అని సర్వే చేస్తే మ్యాక్సిమం బోర్వెల్స్ ఎండిపోవటము, బోర్వెల్స్ ఎండిపోయిన వాళ్ళకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉందా లేదా, అసలు ఈ బోర్వెల్స్ ఎందుకు ఎండిపోతున్నాయి, డీపర్ టు డీపర్ ఎందుకు పోతున్నాయి అనేది చూస్తే యాక్చువల్గా వాల్టా యాక్ట్ ప్రకారం మోర్ దెన్ 200 స్క్వేర్ మీటర్స్ ఉన్న వాటిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి. అయినా కూడా వాటర్ బోర్డు తరఫు నుంచి 2024లో సర్వే ఒక 300 స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియా ఉన్న ఇండ్లను మాత్రమే సర్వే చేస్తే, అంటే ఆల్మోస్ట్ ఆల్ 45,000 హౌజెస్ సర్వే చేస్తే అందులో 23,000 చిల్లర మాత్రమే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది. ఇంకో 17,000-18,000 చిల్లర ప్రిమిసెస్లో అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు. ఇవన్నీ మ్యాండేటరీ యాక్చువల్గా, కానీ వాటిల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు. అయితే ఇది ఒక్క ఇంట్లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే వాళ్ళకే కొన్ని రోజులు మాత్రమే పనికొస్తుంది. కొలోనియల్గా చేస్తే ఆ ఏరియాలో అందరూ చేస్తే ఆ ఏరియాలో ఉన్న భూగర్భ జలాలు పెరిగి అందరికీ అసలు సమ్మర్లో కూడా ఎండిపోకుండా నడుస్తాయి. అట్లా ఈ లేని వాళ్ళకి ఏం చేశారు, బోర్డు తరఫు నుంచి అందరికీ నోటీసులు ఇచ్చారు. మీ ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు, అందుకే బోర్ ఎండిపోయింది, మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ పెట్టుకోండి. లేదు అని అంటే జనవరి నుంచి మేము ట్యాంకర్స్ సప్లై చేసేది అవుతుందో అవి ఛార్జ్ డబల్ చేస్తాం అనేది ఒక జస్ట్ హింట్ మాదిరిగా ఇస్తూ నోటీసులు ఇవ్వటం జరిగింది. ప్రజలకు కూడా ఎవరికైనా టెక్నికల్ గైడెన్స్ కావాలంటే ఎట్లా కట్టుకోవాలి ఏంది అనేది నోహౌ అది కూడా బోర్డు తరఫు నుంచి చేయటం జరుగుతుంది. అట్లా చాలామంది లాస్ట్ ఇయర్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 మంది వరకు ఈ బోర్డుకు టెక్నికల్ గైడెన్స్ అడిగి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతకుముందు కూడా బోర్డు 2005 నుంచి కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఈ సమ్మర్ రాగానే ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకు అంటే మామూలుగా వర్షాకాలంలో అవగాహన కార్యక్రమం చేపడితే ఎవరు వినరు. ఎప్పుడైతే షార్టేజ్ ఉందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఇదేవో చెప్తున్నారని చెప్పి వింటారు వాటర్ గురించి. అందుకని ప్రతి సమ్మర్లో ఈ వాటర్ షార్టేజ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి నుంచి అన్న ఇంకుడు గుంతలు కట్టుకోండి, మీరు వర్షాన్ని సేవ్ చేయండి, వర్షం నీళ్ళను భూమిలో కన్నా ఇంకించండి, లేకపోతే పట్టుకొని వాడండి అని వాటర్ బోర్డు తరఫు నుంచి ప్రతి సంవత్సరం అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఇవ్వటం వల్లనే ఆల్మోస్ట్ ఆల్ ఈ 20,000 ఇంకుడు గుంతలు ఆ విధంగానే ఉన్నాయి. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడు. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రఘు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రఘు గారు, ఇప్పుడు మనతో పాటు డాక్టర్ జల సత్యనారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా ఇంట్లో బోర్ ఉంది, అది ఎండిపోయింది. అయితే మళ్ళీ రీసెంట్ గా కొత్త బోర్ వేసాను. ఇప్పుడున్న పాత బోర్ను నేను ఇంకుడు గుంత లెక్క వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి? ఇప్పుడు మేము అవేర్నెస్ ఇచ్చేది కూడా అదే. ఏవైతే ఎండిపోయినవి ఉండి ఆల్మోస్ట్ ఆల్ ఒక బోర్ నడుస్తూ ఇంకా 1 కానీ 2 కానీ ఎండిపోయిన బోర్లు ఉంటే వాటి చుట్టూ ఇంకుడు గుంత కట్టి మీ రూఫ్ వాటర్ను మొత్తం అందులోకి డైవర్ట్ చేస్తే మీ వర్కింగ్ బోర్వెల్ పక్కా నడుస్తుంది, సమ్మర్లో కూడా నడుస్తుంది. మాకు ఇంకుడు గుంత కట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు, ఆ బోర్నే చేయడానికి ఉండాలండి. జనరల్గా ఏం చేస్తామంటే అది కాదు, జనరల్గా ప్రతి ఇంట్లో మా ఇంట్లో బండలు వేసుకున్నాము, అంత స్మూత్గా ఉన్నది, మా ఇంట్లో ప్లేస్ లేదు అంటారు. మీ వెహికల్ పార్కింగ్ ఉందా? లేదండి. ఎంత కట్టారు ఇల్లు? ముందట వరండా కూడా లేదా? చిన్న
మేము ఒక 50 గజాలలో కట్టాము. ఎన్ని గజాలది? 50 గజాలలో కట్టాము. 50 గజాల వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తలేము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకున్న సందు ఉంటుంది నార్త్ ఈస్ట్లో సందు ఉంటుంది. అది ఎంత పొడవు చేసుకోవచ్చు మీరు? రఘు గారు, మేడం వాయిస్ ఏం అర్థం అవ్వట్లేదు. రఘు గారు, మీకు నార్త్ ఈస్ట్ లో ఒక సందు ఉంటది కదా, దాన్ని ఎంత పొడవు చేసుకోవచ్చు మీరు బేసిక్ గా? మాకంటే బోర్ వరకు ఉంది మేడం. బోర్ తర్వాత డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. బోర్ తర్వాత డైరెక్ట్ వాళ్ళకి ఎంట్రన్స్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే అంట. అంటే సందు లాంటిది ఏం పెట్టుకోలేదా? నార్త్ లో పెట్టుకుంటారు కదా ఓపెన్ ప్లేస్. లేదండి, అక్కడ మాకు ప్లేస్ బాగా కంజెస్టెడ్ అయిపోయిందని చెప్పి ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసాము. అంటే ఎంటర్ కాగానే రూమ్ లోకి ఎంటర్ అవుతారా? అంటే డైరెక్ట్ ఎంట్రన్స్ అండి మేడం? డైరెక్ట్ బోర్ తర్వాత డైరెక్ట్ ఎంట్రన్స్ ఉందా మీకు? బోర్ తర్వాత డైరెక్ట్ ఎంట్రన్స్ మేడం. మీకు సంప్ ఎక్కడ ఉంది మరి? సంప్ ఏం లేదు మేడం, ఓన్లీ బోర్ వాటర్. కాదు సంప్ ఏం లేదంట, డైరెక్ట్ బోర్ వాటర్. జనరల్గా 50 స్క్వేర్ మీటర్లు ఉన్న వాళ్ళకు మేము కంపల్సరీ అని చెప్పట్లేదు. ఒకవేళ అనుకూలం ఉండి చేసుకుంటే చేసుకోవచ్చు అని ఉన్న ప్లేస్లో కట్టుకోమని చెప్తున్నాం. మాకు ప్రాబ్లం ఏమైంది అంటే మాకు అక్కడ స్పేస్ కంజెస్టెడ్ అయిపోయి మేము కొత్త బోర్ను మన కాంపౌండ్ వాళ్ళు బయట వేస్తాము. కాంపౌండ్ వాళ్ళు బయట వేశారు. ఇప్పుడు ఈ బోర్కు చుట్టూ ఎంత చేసుకోవచ్చు? బోర్కి ఏం లేదండి, మా అంటే 1 ఫీట్ 2 ఫీట్ ఉంటుంది జాగా. 2 ఫీట్లలో తవ్వలేడు కదా, 2 ఫీట్ ఎక్స్చేంజ్ ఉంటుంది అంతే. అయితే డైరెక్ట్ పైప్ అందులోకి పెట్టండి. మీకు అదృష్టం ఉంటే ఇంకుతాయి, లేకపోతే 1 సంవత్సరం ఇంకిన తర్వాత మళ్ళీ అది పూడిపోతుంది. అందులోకి పెట్టండి మరి. రఘు గారు, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, అంటే ఆయన అడిగింది అంటే వాళ్ళ ప్లేస్ కంజెక్షన్ ఉంది కానీ వేయడానికి ఛాన్స్ లేదు, కానీ వాళ్ళకి వేసుకోవాలని ఉంది. ఆ పైపును డైరెక్ట్ అందులోకి పెట్టుకోవాలి, తప్పదు. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకా పైప్ డైరెక్ట్ పెట్టుకోవాల్సిందే. అయితే ఇప్పుడు మనకి వాటర్ బోర్డ్ తరఫున అది ఇందాక చెప్తూ ఉన్నారు కదా మీరు, అది ఎలాంటి సలహా అంటే మీరు ప్రస్తుతం ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు అనే విషయం గురించి? ఈ సర్వే చేసిన వాటికి ఎవరికైతే నోటీసులు ఇచ్చినామో వాళ్ళకు అడ్వైజ్ చేస్తుంది వాటర్ బోర్డు తరఫు నుంచి. టెక్నికల్గా ఇట్లా చేసుకోవాలనేది ఇల్లు తిరిగి ఎవరైతే అడుగుతారో వాళ్ళ ప్రిమిసెస్కి పోయి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎక్కడ కట్టుకోవాలి, ఎట్లా కట్టాలి. ఒకవేళ ఇప్పుడు కట్టుకోవటం టెక్నికల్ అంటే ఏముంది, ఎక్కడ ఇంకుడు గుంత కడితే నీళ్ళు ఇంకుతాయి, ఎక్కడ కడితే ఇంకవు అనేది టెక్నికల్ అడ్వైస్. అంటే ముందు ఒకటి ఇచ్చారన్నారు కదా, బీసీ సాయిల్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇంకుడు గుంత కట్టినా అసలు లాభం ఉండదు. సౌట నేలలు అంటే ఆల్కలైన్ సాయిల్స్ ఉన్నా కూడా అక్కడ ఇంకుడు గుంత కడితే లాభం ఉండదు. కానీ బోర్ వేసుకుంటాము, బోర్లో నీళ్ళు వాడుతుంటాము. బోర్ వేసినప్పుడు లోపల పొరలు ఉన్నాయి అనేది మనకు రూఢి అవుతుంది. కాబట్టి ఇంకా కొద్ది దూరంలో ప్లేస్ ఉంటే ప్యారలల్గా ఇంకొక బోరు 200 ఫీట్లు వేసి ఒక కేసింగ్ పైప్ వేసి దాంట్లోకి దాని చుట్టూ ఇంకుడు గుంత గట్టి చేసుకున్నట్టయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా ఈ వర్కింగ్ బోర్ నడుస్తుంది. అంటే ముందు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టినప్పుడు ఇంకుడు గుంత అనేది మ్యాండేటరీ చేశారని అన్నారు. అదే 200 స్క్వేర్ అది చిన్న వాటికి కాదు, మినిమం 200 స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియా ఉండాలి. ఓకే, అప్పుడు ఇంకుడు గుంత అనేది కంపల్సరీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ భూగర్భ జలాలు పెరగడానికి అసలు ఎలాంటి సూచనలు పాటించాల్సి ఉంటుంది? రెయిన్ వాటర్ హార్వెస్టింగే మెయిన్. భూగర్భ జలాలు పెరగాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. ఓకే, రెయిన్ హార్వెస్టింగ్ అంటే అది వాటర్ హార్వెస్టింగ్ అయితేనే ఖచ్చితంగా వాటర్కి మనకు సొల్యూషన్ దొరుకుతుంది అంటారు. ఇప్పుడు మనకు సరిపడంత వాటర్ ఉందంటారా? అసలు మనకి మొత్తానికి మన వాటర్ ప్రాబ్లం వచ్చేది ఉందంటారా ఫ్యూచర్లో? అట్లాంటిది ఏం లేదంటారా? నేను మొదటనే చెప్పాను, మనకు అదృష్టం బాగుండి 2 నదులు ఉన్నాయి. ఆ నదుల నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మనము శుద్ధి చేసుకొని మనం వాడుకోగలుగుతున్నాము. అదే బెంగళూరు, చెన్నై మీరు లాస్ట్ ఇయర్ చూశారు పరిస్థితి. ఎన్నో ట్యాంకర్లు లైన్లో నిలబడి ఎన్నో బిందెలు కిలోమీటర్ల తరబడి నిలబడి పట్టుకునే ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇంకా మన హైదరాబాద్కు రాలేదు. రాకముందే మనం జాగ్రత్త పడితే బెటర్. అంటే రాకముందే అంటున్నారంటే వచ్చే సూచనలు ఉన్నాయి ఏమైనా? ఉన్నాయని చెప్తున్నా కదా, 2030 వరకు మన స్ట్రెస్ ఏరియా అవుతుంది. ఓకే, అంటే రీజన్ ఏంటి అంటారు? మనం జాగ్రత్త తీసుకోకపోవటమే. వాటర్ వృధా చేయడం, దానివల్లే సేవ్ చేయట్లేదు అంటారు. కానీ ఇంకుడు గుంతలు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు పాటిస్తున్నారని చెప్తున్నారు కదా, మరి దానివల్ల మనకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. మరి అలాంటి వాళ్ళు ట్యాంకర్లు అడగట్లేరు కొంతమంది.
చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వాళ్ళు అడిగినా కూడా ఎవరైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నారో వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటే మాత్రం వాళ్ళకి ట్యాంకర్స్ అవసరం రావట్లేవు. ఓకే, అది అంటే ఇంకుడు గుంతలకు అంటే సంబంధించి మీరు టెక్నికల్ అడ్వైస్ ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అయితే భూమిలోకి ఇంకటానికి మనకు సోర్స్ ఏంటంటే పైన సాయిల్లో అందరూ ఏమంటారంటే నాకు ఓపెన్ ఏరియా చాలా ఉంది, ఇదంతా నీళ్ళు ఇంకుతాయి, నాకు ఇంకా ఇంకుడు గుంత అవసరం లేదంటారు. కాదు, పైన సాయిల్లో పోరాసిటీ ఎక్కువ ఉంటుంది కానీ పర్మిబిలిటీ ఉండదు. ఉండకపోవడం వల్ల మనకు నీళ్లు ఇంకటానికి సోర్స్ ఉండదు, అక్కడ బురద తయారవుతుంది. అలాంటి దగ్గర మనము డీప్గా ఒక 6 feet అట్లా పోయినట్టయితే గ్రెయిన్ సైజ్ పెరిగి ఈ పోరాసిటీ అనేది పెరుగుతుంది. గ్రెయిన్కు గ్రెయిన్ మధ్యన గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ అటాచ్మెంట్ ఉండి పర్మేబిలిటీ అంటే నీళ్లు పారటానికి ఆస్కారం ఉంటుంది. అట్లా భూమిలోకి ఎక్కువ ఇంకటానికి ఆస్కారం ఉంటుంది. అట్లా మనం సోర్స్ కల్పించినట్టయితే తొందరగా భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. నార్మల్గా ఓపెన్ ప్లేస్లో ఉంటే సాయిల్ కవర్లో మొత్తం భూగర్భ జలాలకు పోవాలంటే చాలా టైం పడుతుంది. అదే మనం ఇంకుడు గుంత తీసామనుకోండి, షార్ట్ పీరియడ్లో మనకు భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అన్ని ప్రదేశాల్లో వాడుకోవచ్చు అంటారు? అది అన్ని ప్రదేశాల్లో ఉండదు. ఇది ఇప్పుడు చెప్పింది నేను అదే, బీసీ సాయిల్స్ కానీ ఆల్కలైన్ సాయిల్స్ కానీ అందులో ఇంకుడు గుంత కట్టొద్దు. కాకపోతే అక్కడ సోర్స్ ఉంటే ప్యారలల్గా ఇంకొక బోరు 200 feet వేసి దాని చుట్టూ ఇంకుడు గుంత కట్టినట్టయితే ఆ ఎండిపోయిన పొరలలోకి డైరెక్ట్ మనం పంపిన వాళ్ళమవుతాము. అప్పుడు మనం ఆ ఏరియా సాచురేట్ అవుతుంది, అప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మిగతా ఏరియాస్లో ఎక్కడైనా కూడా మనకు డీపర్ వాటర్ లెవెల్ ఇప్పుడు ఉంది కాబట్టి డీపర్లో ఉన్న ఫ్రాక్చర్స్ను మనం సాచురేట్ చేసుకోవాలి. కాబట్టి ఆ సాచురేట్ చేసుకోవాలంటే 200 feet వేస్తే మనకు వెనకట 60 feet, 80 feet, 100 feet, 120 feet ఇట్లా వేసి బోర్వెల్ నుంచి నీళ్ళు తీసుకునేవాళ్ళం. అంటే అక్కడ నీళ్ళు ఉండేది, కానీ ఇప్పుడు పోయినాయి ఎందుకనంటే డీపర్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కాబట్టి జనాభా పెరిగి వాటర్ వాడకం ఎక్కువై మనకు నార్మల్గా డీప్కి వెళ్ళిపోతున్నాయి. అట్లా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ ఎండిపోయిన సాచురేట్ పొరలను మనం సాచురేట్ చేసుకుంటే ప్రతి సంవత్సరం వచ్చే వర్షం నీళ్ళు అందులోకి పోయి మనకు భూగర్భ జలాలు మళ్ళీ వర్షం వచ్చే వరకు మనకు సేవ్ అవుతాయి. మళ్ళీ మనకు సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ అది యూజ్ అవుతుంది అంటారు. సమ్మర్లో మళ్ళీ మనం యూజ్ చేసుకుంటే సమ్మర్లో కూడా మనకు మళ్ళీ వర్షాలు వచ్చే వరకు మనకి ఇవి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మనం ఇంటిలో వాడే వాటర్ అది అంతా కాకుండా మనకి ఇప్పుడు రైతులు కూడా వాటర్ వాడుతుంటారు కదా పొలాల్లో. సో వాళ్ళు ఆ వాటర్ని అంటే పొలాలకు వాడడము అంటే బోర్ వేసి నడుస్తూనే ఉంటుంది. మరి అట్లాంటి వాటర్ని సేవ్ చేయడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయంటారు? రైతులు కూడా ఏమైనా పాటించాల్సి ఉంటుందండి? పంట మార్పిడి అంటారు దాన్ని. ఇప్పుడు వరికి చెరకుకు వీటికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. అదే ధాన్యాలు ఉన్నాయనుకోండి వాటికి తక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. మనకి అవైలబిలిటీ వాటర్ ఎంతైతే ఉందో అది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ మంత్ చెప్తారని చెప్పాను. వాళ్ళని అనుకున్నట్లయితే ఈసారి మనము ఎలాంటి పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకుంటే మనకు నీళ్లు సరిపోతాయి అనేది టెక్నికల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ టెక్నికల్ అడ్వైస్ ప్రకారం వాళ్ళు పంటలు వేసుకున్నట్టయితే సేఫ్ సైడ్లో ఉన్నాం. అంటే వాళ్ళకి ఛాన్స్ ఉందా అండి? ఇంకుడు గుంతలు వాళ్ళకి ఛాన్స్ ఉందంట రైతులు చేయొచ్చు. రూరల్లో ఇంకా చాలా ఉంది. రూరల్లో ట్యాంక్స్ పెద్ద పెద్ద చెరువులు కట్టుకోవచ్చు, ఊటకుంటలు కట్టుకోవచ్చు, చెక్ డ్యాములు కట్టుకోవచ్చు, తర్వాత స్టాగర్డ్ ట్రెంచెస్ కట్టుకోవచ్చు, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ కట్టుకోవచ్చు. చాలా పద్ధతులు ఉన్నాయి. అదే రివర్లో అయితే సబ్సర్ఫేస్ డైక్ అంటే లోపలనే ఒక కట్ట మాదిరిగా ఉంటుంది, వచ్చే నీళ్లు పైనంగా వెళ్ళిపోతాయి కానీ కింద మాత్రము పారిపోకుండా అక్కడే నిలబడతాయి. వాటిని మనం పంటలకు వాడుకోవచ్చు. ఓకే, అంటే రైతులకు కూడా అంటే వాళ్ళకి ఏమన్నా స్పెషల్ అంటే వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తారు? గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమాలను చేస్తుంటుంది. ఓకే, అంటే రైతులకు కూడా స్పెషల్గా ఉన్నాయి చెప్పేవి, అంటే వాళ్ళు ఎట్లా వాటర్ సేవ్ చేసుకోవాలి ఏంది అని. అంటే మనం ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టు ఇంట్లో వేస్ట్ చేస్తున్నారు అది అని, వీటిపైన ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి? వాటర్ సేవ్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వాటర్ బోర్డు తరఫు నుంచి ONM అంటే మన వాటర్ సప్లై చేసే డివిజన్స్ 20 ఉన్నాయి. ఆ 20లో ఈ ప్రతి వరల్డ్ వాటర్ డే నుంచి ఒక 10 రోజులు విగరస్గా ప్రతి డివిజన్లో రోజుకొక కార్యక్రమం, రోజుకు 2 కార్యక్రమాలు అట్లా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఈరోజు అంటే ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా అంటే స్కూల్స్లో కానీ ఎక్కడైనా వాటర్ని పొదుపుగా వాడాలని చెప్తున్నారు, కానీ వాటర్ని
ఎట్లా అంటే ఎంత పర్సంటేజ్లో వాడితే బెటరు, అంటే ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి మాకు. బకెట్ మగ్ అంతే అంతే, అది వాడాలంటారు. డైరెక్ట్ బకెట్ మగ్గు మాబు, వేరే సోర్సే లేదు మనకు. అంటే డైరెక్ట్ ట్యాప్ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ వేస్ట్ యూజ్ చేస్తే ఎక్కువ వేస్ట్ అవుతుంది, షవర్ యూజ్ చేసినా ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఈవెన్ మన ఇందులో లాట్రిన్స్ కూడా 2 ఉంటాయి, చిన్నది పెద్దది 2 ఉంటాయి. చిన్నది వాడుకుంటే తక్కువ నీళ్ళతోటి ఫ్లష్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో వాడే వాటర్ కానీ మీరు అన్నట్టు స్కూల్లో ఎక్కడ వాడే వాటర్ అయినా దాన్ని సేవ్ చేసుకోవడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా స్పెషల్గా? అంటే ఇంట్లో మామూలుగా కూరగాయలు కడగడానికి కానీ ఏదైనా మీరు అన్నట్టు వాష్ చేయడానికి కానీ వాడిన వాటర్ని ఏదైనా సేవ్ చేసుకునే టెక్నిక్స్ ఏమైనా చిన్న టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఫిల్టరింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు, కానీ ఇళ్ళల్లో చేసుకోవాలంటే కొద్దిగా కాస్ట్లీ పడుతుంది. ఓకే. కాకపోతే ఆ కడిగిన నీళ్ళు ఏదైతుంటాయో అవి వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ యూజెస్లో ఏదైతుందో కెమికల్ లేనివి ఏవి ఉన్నా కూడా మళ్ళీ వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో వాడే వాటర్ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంటాయి, వాటిని బాత్రూమ్ ఫ్లష్లకు కూడా వాడుకోవచ్చు. ఓకే. అంటే వాటర్ సేవ్ చేయొచ్చు. సపరేట్ పైప్ లైన్ వేసుకోవాలి దీనికోసం. అయితే స్పెషల్గా ఈరోజు మీరు అంటే ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మా టీశాట్కి రావడం, అంటే వాటర్ ఎట్లా సేవ్ చేయాలి అంటే దీనికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి చాలా బాగా చెప్పారు. అంటే ఇంకా వాటర్ గురించి మీరు ఏమైనా మా అంటే ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? వాటర్ ఎట్లా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది? ఉన్నాయి 3 పద్ధతులమ్మా. వచ్చే నీళ్ళు వాటర్ గవర్నమెంట్ ఎలాగో సప్లై చేస్తుంది. సప్లై చేస్తున్న వాటర్ని సేవ్గా వాడుకోవాలి. ఇప్పుడు ఎన్ని పద్ధతులు చెప్పాను. మనం లేచినప్పటి నుంచి, పండ్లు తోమినప్పటి నుంచి, ముఖం కడిగినప్పటి నుంచి, స్నానం చేసినప్పటి నుంచి, అంట్లు తోమటము, బట్టలు ఉతకడం, అన్నిటికీ ట్యాప్ ఓపెన్ చేసి బకెట్ కింద పెట్టి మొత్తం పని అయిపోయిన తర్వాత ట్యాప్ క్లోజ్ చేస్తారు. అది ఒక్కటి లేకుండా ఉంటే ఉన్న వాటర్ని మనం సేఫ్గా వాడుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి వర్షాకాలము వచ్చిన మన రూఫ్ మీద పడ్డ వర్షం మన ఇంట్లోనే ఇంకేటట్టు చేసుకుంటే మన బోర్లోనే నీళ్లు ఎండిపోకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి అంటే చాలా విషయాలు చెప్పారు. మేము తెలుసుకోవాల్సిన విషయాలు అంటే మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన టీశాట్ ప్రత్యేక కార్యక్రమం. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా టీశాట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీశాట్.